నల్లకలువ 115th చాప్టర్. నిహారిక మొహాన్ని చూసి బేబీ ఆయో ఓకే అని వివిఆర్ అనగానే వాడి వైపు చిరాగ్గా చూసి మొహం తిప్పేసుకొని మళ్ళీ ఏదో తట్టి నేను వీడిని యూజ్ చేసుకుని ఈ విశ్వకి జెరసి పుట్టించాలి అని ఫిక్స్ అవుతుంది నిహారిక. విశ్వకి అక్కడ ఉన్నది తనే అని తెలిసేలా గొంతు సవరించుకొని మరీ కాస్త పెద్దగా మాట్లాడుతుంది. హా బేబీ, నా కోసం ఇంతగా ఆలోచించే నువ్వు ఉండగా నాకెందుకు టెన్షన్ అని పల్లెకిలిస్తూ మరీ చెప్తుంది. కొందరుంటారు పెళ్ళం కన్నా ఫ్రెండ్స్నే ఎక్కువ అనుకుంటారు. మరి నువ్వు చెప్పు, నువ్వు ఎక్కువ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు బేబీ అని కూల్గా అడుగుతుంది నిహారిక. నో బేబీ, ఐఎమ్ ఆల్వేస్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ మై వైఫ్ యార్ అని ఆ తర్వాతే ఎవరైనా అని కాకి పలుకులు పలుకుతాడు వివిఆర్ బాబు. ఓ బేబీ రియలీ నువ్వు ఆసమ్ తెలుసా అని నిహారిక పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఎదురుగా ఉన్న వివిఆర్ గాల్లో తేలిపోతే వెనకాల ఉన్న విషం మాత్రం అసలు పట్టించుకోడు. ఓకే రీనా, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఆ లేడీకి షేక్ హ్యాండ్ మాత్రమే కాదు ఒక ఫ్రెండ్లీ హక్ కూడా ఇచ్చి నిహారిక గుండెని వేడివేడి నూనెలో కాగుతున్న చిప్స్లా చేస్తాడు విశ్వ. ఇక్కడ వివిఆర్ బేబీ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్నా అని మెలకల తిరుగుతూ అడుగుతుంటే అప్పుడే అటువైపు చూస్తాడు విశ్వ. విశ్వ నిహారికని చూసి కూడా చూడనట్టు ఉంటే వివిఆర్ మాత్రం హే బ్రో, మా పేరు ఎలా ఉందో కాస్త చెప్పవా అని ఎక్సైటింగ్గా అడుగుతాడు. ఇప్పుడు వీడి గుండె కూడా మండిపోతుంది. అసలే నేనంటే ఎనలేని ప్రేమ కదా అని నిహారిక మనసులో నవ్వుకుంటూ ఉంటే సూపర్ బ్రో, మీ ఇద్దరూ ఒకరికి ఒకరు సెట్ అయినట్టు ఇంకే జంట సెట్ అవ్వదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే బ్రో. ఈ అమ్మాయికి నువ్వు మాత్రమే హస్బెండ్గా సెట్ అవ్వగలవు అని విశ్వ చెప్తుంటే వివిఆర్ గాల్లో తేలిపోతే నిహారికకి బీపీ పెరిగిపోతుంది. బ్రో, మీ పెళ్ళికి మాత్రం నన్ను తప్పకుండా ఇన్వైట్ చేయండి అని విశ్వ అనగానే తప్పకుండా బ్రో అని వివిఆర్ అనగానే ఓకే బాయ్, ఎంజాయ్ ది డే అని చెప్పి విశ్వ నిహారికని చూడకుండా వెళ్తుంటే బేబీ విన్నావా మన పేరుకి ఎన్ని లైక్స్నో అని ఎక్సైటింగ్గా చెప్తాడు వివిఆర్. వాడిని చిరాగ్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారిక. బేబీ ఏమైంది అనుకుంటూ అతను కూడా వెనకాలే వస్తే పట్టించుకోకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంది నిహారిక. బేబీ సిగ్గుపడుతున్నట్టుంది అని ఫిక్స్ అయ్యి అదే హోటల్కి వచ్చిన వాడి ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసి హాయ్ అనుకుంటూ ఆ అమ్మాయితో మింగిలవుతాడు వివిఆర్ బాబు. మేడం మేడం, చాలా రోజులైంది కదా మనం బయటికి వెళ్ళక, ఈరోజు డిన్నర్కి వెళ్దామా అని నూతన్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ వేద్ బిహేవియర్కి తిక్కలో ఉన్న వైషు నాకు కుదరదు అని సీరియస్గా చెప్తూ ఉంటుంది. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నూతన్ బాబు తన ప్రయత్నం తను చేస్తుంటే అప్పుడే అక్కడికి వస్తాడు మన వేద్. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని వేద్ అడిగితే వచ్చేశాడు అన్న ఫీలింగ్ నూతంది. వైషు ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే రే ఏంట్రా సంగతి అని నూతన్ని అడుగుతాడు వేద్. అది అది మేడంని డిన్నర్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని మెల్లిగా చెప్తాడు నూతన్. ఆ మాటకి మండిన వేద్ నూతన్ని ఏదో అనాలి అనుకునే లోపే సరే పదండి వెళ్దాం అంటుంది వైషు. దెబ్బకి వైషు వైపు తిరిగిన వేద్ ఏంటి ఇప్పుడు నువ్వు వీడితో డిన్నర్కి వెళ్తావా అని పళ్ళ నోరుతో అడుగుతాడు. హా అని చాలా కూల్గా అంటుంది వైషు. నువ్విప్పుడు నా భార్యవి, ఇలా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే నాకు నా ఫ్యామిలీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో ఆలోచించవా అని సీరియస్గా అంటాడు వేద్. వైషు
నూతన్తో కలిసి వెళ్ళడం నచ్చక. మీరు మరీను నేను మీ భార్యని అని ఈ ఆఫీస్లోనే సగం మందికి తెలియదు. అలాంటిది ఊర్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరెప్పుడైనా నేనే మీ భార్యని అని అందరికీ పరిచయం చేశారా ఏంటి అని వైషు వెట్టకారంగా అనగానే, నేను పరిచయం చేసినా చేయకున్నా నువ్వు నా పిల్లానివి కాకుండా పోవు, నేను నీ మొగుణ్ణి కాకుండా పోను అని వేద్ అనగానే, ఇంకొన్ని రోజులలో విడాకులు తీసుకునే వాళ్ళం, మనకలాంటి మాటలు ఎందుకులేండి అని, నూతన్ గారు మనం ఇంకో రోజు డిన్నర్కి వెళ్దాం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని వేద్ వైపు చూస్తూ మరీ చెప్పి కార్లో కూర్చుంటుంది. అంటే నేనిప్పుడు దీనికి డిస్టర్బెన్స్లా కనిపిస్తున్నానా అని డ్రైవింగ్ అందుకుంటాడు వేద్. అమ్మో వీళ్ళని చూస్తుంటే విడిపోయేలా కనిపించట్లేదే అని వెర్రి మొహం వేసుకుని వెళ్తున్న కార్ని చూస్తూ ఉంటాడు నూతన్. నిహారిక స్కూటీ మీద ఎంత స్పీడ్గా వస్తుందో కూడా మర్చిపోయి విశ్వ బైక్ ఓవర్టేక్ చేసి మరి తన బైక్ ముందు స్కూటీ అడ్డుపెట్టి ఆగుతుంది. ఎదురుగా స్కూటీ రావడంతో సడన్ బ్రేక్ వేసి బైక్ ఆపుతాడు విశ్వ. ఏయ్ ఏంటి ఈ రోడ్ ఏమైనా నీ బాబు వేయించాడనుకున్నావా? అడ్డంగా అడ్డగడదలా నిలబడ్డావు అని గయ్యమంటాడు విశ్వ. అసలు విశ్వ నుంచి అంత కోపం ఎక్స్పెక్ట్ చేయని నిహారిక అతని తిట్లు విని షాక్ కూడా అవుతుంది. ఏంటి కోడిగుడ్ల కళ్ళేసుకుని అలా చూస్తున్నావు? బండి అట్టంతి, నేను వెళ్ళాలి అని విశ్వ అనేసరికి ఈ లోకంలోకి వచ్చిన నిహారిక విశ్వ ముందుకు వచ్చి, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటుంది. సో ఇదేనండి నల్ల కలువ 115th చాప్టర్. ఇక్కడ అసలు ఓవర్ యాక్షన్ చేసేది ఎవరు? మీరేమైనా చెప్పగలరా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్ కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.